నువ్వు ఎవరితో పోటీ పడాలో నేను ఇప్పుడు నీకు చెబుతా. అది ఎలా సాధ్యమో నేను నీకు చెబుతా. సామాన్యంగా అందరం మన చుట్టుపక్కల ఉన్న మనతో ఎవరైతే పరిచయంలో ఉంటారో ఎక్కువగా వాళ్ళతోనే పోటీ పడుతూ ఉంటాం. ఎక్కువగా వాళ్ళ మీదే కోపం వస్తూ ఉంటుంది. వీళ్ళు 100 మంది కన్నా తక్కువే ఉంటారు. మీరు కూర్చుని ఒకసారి ఆలోచించుకోండి. మన బుర్ర ఎప్పుడు అంత పరిచయం ఉన్న వాళ్ళతోనే మీదే అలా ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ మీద పోటీ పడుతూ ఉంటుంది. వాళ్ళ మీదే ఈ ద్వేషం కానీ ఈర్ష్య కానీ ఇక అనేక రకాలు చెడు కానీ మంచి కానీ మనలో ఉద్రేకంగా పొంగే అది ప్రేమ అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు. కానీ దానివల్ల ఏమవుతుందంటే మీకు ప్రతి ఒక్కళ్ళు మనం 1 సంవత్సరం నుంచి 100 సంవత్సరాల మధ్యలో బతుకుతాం. కొంతమంది 100 మీద కొంచెం ఎక్కువ బతకచ్చు. అంటే మనకి వ్యవధి 100 సంవత్సరాలు మాత్రమే ఉంది. సామాన్యంగా ఎక్కువ మందికి మన ఎవరైతే మనం 100 లోపు మన పరిచయం ఉన్న వాళ్ళతో మనం కాలం వృధా చేసుకుని మనకి ఇచ్చిన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం. కానీ కొంతమంది మాత్రం యోగులు అంటారు చూసారా, వాళ్ళు ఏంటంటే ధ్యాన మార్గంలోకి వెళ్ళి ధ్యానం అనేది ఏం చేస్తుందంటే మీకు ఎవరైతే 100 మంది పరిచయం అవుతారో సామాన్యంగా ప్రపంచంలో ఎవరికైనా సరే 100 మందికైనా ఎక్కువ పరిచయం ఉంటారు. చుట్టూతా బాగా మీతో రోజువారీగా మీ జీవితంలో లెక్కేసుకుని 100 మందికైనా ఎక్కువ ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళు పేరుతో సహా చెప్పేవాళ్ళు 100 మందికైనా ఎక్కువ ఉంటారు. ఈ ధ్యానం అనేది ఏం చేస్తుంటే ఈ 100 మందిని కూడా పక్కన పెట్టేసి మిమ్మల్ని మీకు ఇస్తుంది అన్నమాట. ఏం చేస్తే మిమ్మల్ని మీకు అప్పచెప్పుద్ది. అంటే మీకు ఉంది ఎవరంటే ఇప్పుడు మొత్తం మీద ఈ 100 మంది ఎవరు లేరు. ప్రపంచంలో 800 కోట్ల జనాభా లేరు, ఎవరు లేరు అనమాట. మీరు ఒక్కళ్ళే ఉన్నారు. కానీ ఇప్పుడున్న మన పరిస్థితిలో దీన్ని నాశనం చేసేది సెల్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, ల్యాప్టాప్ ఉంది. దీనివల్ల ఏంటంటే మీరు ఎక్కువ సమయం వృధా చేసే అవకాశం ఉంది. మన ధ్యానంలోకి వెళ్తే ఏమవుతుందంటే వీటిని కూడా పక్కన పెట్టే శక్తి మీలో ఉత్పన్నం అవుద్ది. దీన్ని కూడా అధిగమించగలిగే శక్తి మీకు వస్తుంది. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే
మీరు పోటీ పడాల్సింది మీతోనే. మీకేమో కోపం వస్తే మీతోనే కోపం రావాలి. ఇంకా ఏదైనా సరే ఏం జరిగినా అది మీతోనే జరగాలి. అది ఎప్పుడు జరుగుద్ది అంటే మీరు ధ్యానంలో ఉన్నప్పుడు మీరు ప్రపంచానికి దూరం అవుతారు. అంటే సమయం అంతా మీ చేతిలోకి వస్తుంది. మీతో మీరు పోటీ పడే అవకాశం వస్తుంది. మిమ్మల్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వస్తుంది. వ్యక్తిపరంగా కానీ అనేక రకాలుగా పంచేంద్రియాలని మీ అందుబాటులో మీ చెప్పిన విధంగా మీకు ఉపయోగపడే విధంగా మలుచుకునే అవకాశం వస్తుంది. మీరు ఎన్నైనా చేయండి, మంచి అనవండి, బాధ్యతలు అనవండి, కుటుంబం అనవండి, ఇవన్నీ మీ సమయం వృధా చేయడానికి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ వరకు అర్థం కూడా చాలా గొప్ప. కుటుంబం, బాధ్యత, మంచి, ఇక్కడ వరకు అర్థం కూడా చాలా గొప్ప. వీటికన్నా దిగజారిపోయే పరిస్థితుల్లోనే ఉంటారు చాలామంది. 90% వరకు అది బాధ్యత ఉండదు, కుటుంబం ఉండదు, మంచిదనం ఉండదు. ఇదంతా ఆలోచించుకోండి. మీరు ఆలోచిస్తే మీకు అర్థమైపోద్ది ఎంత మాయ, ఇదంతా మాయ. అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా మీకు? ఒకటి ఆత్మ అనేది ఒకటి ఉంది అనుకుందాం. అది శరీరాలు మారుస్తుందని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. మరి ఆయన చెప్పింది నిజం అనుకుందాం. దాని అంతిమ పోరాటం మోక్షం సాధించడానికే అని చెప్పేసి మరి భగవద్గీత సారాంశం అది. అది నిజమైతే కనుక అది ఒక్క విధంగానే సాధ్యమవుద్ది. ఎలా సాధ్యమవుద్ది? మీతో మీరు పోటీ పడితేనే సాధ్యమవుద్ది. అది మీ మీద మీకు కోపం వస్తే సాధ్యమవుద్ది. ఎందుకంటే మీకు బద్ధకం ఉండొచ్చు, అనేక రకాల క్షణికానందాలు ఉండొచ్చు, ఇంకా చాలా దుర్గుణాలు ఉండొచ్చు. మరి వీటన్నిటి మీద పోరాటం చేయాలంటే మీకు ఈ సమయం చాలా అవసరం. ఈ సమయం సాధించాలంటే మీరు ఈ భవబంధాలన్నిటినీ పక్కన పెట్టేసి, ఈ వ్యామోహాలన్నిటినీ పక్కన పెట్టేసి మీరు ఒక్కళ్ళగా ఉండాలి. ఒక్కళ్ళగా ఉండటం వల్ల మీరు సాధించే గొప్ప
అవకాశం. దేనికి? మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి. 800 కోట్ల జనాభాలకి ఏదో మంచి చేసేస్తున్నాం. ఇప్పుడున్న 800 కోట్లు ఇంకా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఏదో సాధించేస్తున్నాం. దానివల్ల కర్మయోగం వల్ల స్వర్గం ప్రాప్తిస్తుంది, మోక్షం ప్రాప్తిస్తుంది. ఎప్పుడు ప్రాప్తిస్తుంది? అది చాలా కష్టతరం. ధ్యాన మార్గమే సులభం. భూమి మీదకి వచ్చారు. ఎట్లా వచ్చారు? ఒక్కళ్ళే వచ్చారు. తల్లి గర్భంలో ఒక్కళ్ళే ఉన్నారు. 100 కోట్ల జనాభాతో లేరు. బయటపడ్డారు. బయటపడిన తర్వాత మీకేదో రోగం వచ్చింది అనుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు ఎవరు ఉంది, ఎవరు లేనిది. పెళ్ళాం ఉంది అనుకోండి, పిల్లలు ఉండరు అనుకోండి, 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు, 4 రోజుల నుంచి రోగిష్టి నా కొడక అని తిడతారు. అదే ఆడదైతే రోగిష్టి, ఇక మీరు ఏదో భూత తనగా పెట్టుకోండి, తిడతారు. ఖచ్చితంగా బూతులు తిడతారు. ఎవరికి ఓపిక ఉండదు. ఎవరికి క్షణికానందాలు అలాగ ఉంటాయి. తల్లి ఉంటే అది వేరు. తల్లి ఖచ్చితంగా చూస్తుంది. తల్లిదండ్రులు ఉంటే అది వేరు. తల్లిదండ్రులు ఖచ్చితంగా చూస్తారు. అందుకే తల్లిదండ్రులని దైవత్వంగా పోలుస్తారు అన్నమాట. అని కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు మనస్తత్వం ఉన్నవాళ్ళు, అంటే యోగత్వంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు చూస్తారు. ఎంత చూసినా ఏం చూస్తారు? వాళ్ళు శరీరాన్ని మాత్రమే చూస్తారు. అంతవరకే చేయగలరు ఎవరైనా సరే. అంతవరకే నీ శరీరానికే సహాయం చేయగలరు. కానీ నీకు కావాల్సిన సహాయం నీ ఆత్మకు కావాలి. సహాయం నీ ఆత్మని శక్తిపరంగా మలుచుకోవాలి. అది ఎవరైనా యోగులు ఉంటే నీకు సహాయం, నీకు దారి చూపించగలరు. వాళ్ళు తెలుసుకున్న దారిని నీకు చూపించగలరు. నిజమైన యోగులు, నిస్వార్థమైన యోగులు. దానిపైన దేవుడు ఉంటాడు. యోగులు అందరి మీద ఆధారపడే బదులు దేవుడి మీద ఆధారపడండి. ఆయన నామం జపిస్తూ ఉంటే యోగులు కన్నా గొప్ప యోగులుగా మిమ్మల్ని మార్చే శక్తి దేవుడికి ఒక్కడికే ఉంది. అది అందుకని ఎప్పుడైనా సరే మీరు గమనించుకోవాలి. మీ జీవితంలో మీరు ఎవరితో పోటీ పడుతున్నారు, ఎందుకు పోటీ పడుతున్నారు, ఎవరి మీద మీకు కోపం వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది, అనే ప్రశ్నలు మీలో ఉత్పన్నమైనప్పుడు మీకు ఒక విశ్లేషించే శక్తి వస్తుంది. ఆ విశ్లేషణలో మీకు అవగాహన వస్తుంది. ఇదంతా ఎప్పుడు వస్తుందంటే ఈ పంచేంద్రియాలు శుద్ధి అయినప్పుడు వస్తుంది. ఏదైనా మీకు చూపించగలిగిన శక్తి మీ పంచేంద్రియాలకు ఉంది. మీ పంచేంద్రియాలు శుద్ధి అయినప్పుడు మీ జ్ఞానేత్రం అనేది ఒక తెలుసుకుంటుంది. జ్ఞానేత్రం చెబుతున్నా మీకు. అది తెలుసుకునే వరకు మీరు ఎన్ని జన్మలను ఎత్తండి, కుక్క జన్మ ఎత్తండి, పంది జన్మ ఎత్తండి, నికృష్టమైన జన్మ ఎత్తండి. ఇది భూలోకంలో మనకు తెలిసిన జీవుల గురించి చెబుతున్నాను. ఇంకా అనేక నికృష్టమైన భూలోకాలు ఉన్నాయి. మీ ఆత్మ భూలోకాలు అవ్వచ్చు, ఏ లోకాలైనా అవ్వచ్చు. మీ ఆత్మ ఆ లోకాలకు వెళ్తే ఆ జీవరాశి గురించి నాకు ఇప్పుడు తెలియదు. తెలిస్తే చెప్తా.
అంత నికృష్టమైన జన్మలు ఎత్తుతారు అనమాట. వంద సంవత్సరాలు బతుకుతారు. 100 సంవత్సరాల్లో 50 వరకే ఆరోగ్యంగా బతుకుతారు. 50 తర్వాత ముసలోళ్ళు అయిపోతారు. మీ శరీరంలోనూ ప్రతి అవయవం చూసుకోండి, ప్రతి ఒక్కటే ముసలిదవుద్ది. అంతే జీవితం. దీన్ని ఒప్పుకోరా? ఒప్పుకోకపోతే ఏమవుద్ది? ముసలిది అవుద్ది. అది నీ కిడ్నీ ముసలిది అవుద్ది, నీ గుండె ముసలిది అవుద్ది, నీ ఊపిరితిత్తులు ముసలవుతాయి. నువ్వు కామానుగా ఉపయోగించే అవయవాలు కూడా ముసలి అవుతాయి. కంపు కొడతావు. శరీరం వాడిపోద్ది, జుట్టు ఊడిపోద్ది, కళ్ళు కనపడవు, చెవులు కనపడవు. అది నీ శరీరం. అర్థమైందా? ఓ గజ్జలు కట్టుకుని కింద మీదకి ఎగర మాకు. అది నీ శరీరం. ఎగురుతాను కూడా నీకు శక్తి ఉండదు. మా అయితే ఎగురుతావు, 50 ఏళ్ళ వరకు ఎగురుతావు. 50 ఏళ్ళ తర్వాత ఎగరలేవు. ఈ మధ్యలో అందరితో పోటీ పడుతూ ఉంటాం. ఎందుకు పోటీ పడుతున్నావు నువ్వు? దానివల్ల నీకు ఉపయోగం ఏంటి? ఉపయోగం ఉందా ఏమన్నా? లేదు. సమయం వృధా చేసుకుంటున్నావు, నీకు ఇచ్చిన జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు, చచ్చిపోతున్నావు అంతే. బతికున్నాను చచ్చిపోతావు. 50 ఏళ్ళ తర్వాత ప్రతిరోజు చచ్చిపోతాను ఉంటావు. చివరికి వస్తావు. తర్వాత నీచమైన నువ్వు చేసిన పాపాలకి నీచమైన బతుకుతావు, నీచమైన జన్మెత్తుతావు. అదే భగవద్గీత కృష్ణుడు చెప్పాడు కదా, నీ శరీరాన్ని దుస్తుల కింద మార్చుకుంటావని. అది చిరిగిపోయిన దుస్తులు అంటే నికృష్టమైన జీవితం జన్మెత్తావు. కుంటోడి కింద, గుడ్డోడి కింద అన్ని భూమి మీద అయితే. అదే వేరే లోకం అనుకో, నికృష్టమైన నరకం సంబంధించిన లోకాలకి వెళ్ళామనుకో, ఇక అక్కడ ఎంత నికృష్టంగా ఉంటుందో నాకైతే తెలియలేదు ఇప్పటివరకు. తెలిస్తే చెప్తాను. నేనైతే ఆ నికృష్ట లోకానికి వెళ్ళను. ఎందుకంటే నాకు దేవుడు చక్కగా రామ్ అనే నామాన్ని ప్రసాదించాడు. హనుమాన్ చాలీసా 2 లక్షల సార్లు చదివిన తర్వాత ఆయన నాకు రామ్ అనే నామాన్ని, అద్భుతమైన దివ్యమైన నామాన్ని ప్రసాదించాడు. నేను నా జీవితం నా అందుబాటులో ఉంది. ఎందుకంటే నేను ఒక్కడే బతుకుతున్నాను. నేను పెళ్లి చేసుకోవాలి, నా పిల్లలు లేరు, తల్లిదండ్రులు వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తున్నాను. నేను మనిషిగా పుట్టే కాబట్టి నేను తింటాను, తిన్నది జీర్ణమైన తర్వాత అది అందరూ చేసేది. అదేవిధంగా సాధ్యమైనంత వరకు మనిషి నాకు పుట్టినాక మన చుట్టూతా అనేక క్షణికానందాలు ఉంటాయి. అవి ఎప్పుడు మన జోలికి వస్తాయి, ప్రయత్నిస్తూనే ఉంటాయి. కానీ వాటిని పారద్రోలే శక్తి ఒక్కటే, ధ్యానం. వాటి గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేసుకునే బదులు ధ్యానం చేసుకుంటే అవి వాటికందరికీ పక్కెళ్ళిపోతాయి. ఎందుకంటే మీ మనసులో, హృదయంలో సాధ్యమైనంత వరకు
రామ్ 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 అని ధ్యానించుకుంటున్నారు అనుకోండి, అసలు మీకు అవి మీ దగ్గరికి వచ్చే అవకాశం ఎక్కడుంది? మీరు ఒక్కళ్ళ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మీరు ఒక్కళ్ళే ఉంటారు. అంటే 800 కోట్ల జనాభా, భూమి మీద ఉన్న 800 కోట్ల జనాభా మనుషులు, జీవరాశి, అనేక జీవరాశి, అవన్నీ లెక్క పెట్టుకుంటే ఎంత జీవరాశి ఉందో చూసుకోండి. వాటన్నిటికీ మిమ్మల్ని చూస్తే వాటన్నిటికీ మీరు చూపించే యోగత్వం ఉత్సాహాన్ని ఇస్తాయి. అది తెలుసుకోండి. మీలో మీరు ఉండండి. మీలో మీరు ఉండటానికి ప్రయత్నించండి. అది దానికి మార్గం ఒకటే, ధ్యానం ధ్యానం ధ్యానం.